హాయ్ అండి. అంతా ఎలా ఉన్నారు? ఈ రోజు నేను మీకు ఒక మంచి స్వీట్ చూపించబోతున్నానండి. స్వీట్ షాప్‌లో కొని తెచ్చాను అనుకుంటున్నారా? లేదండి. ఇంట్లోనే చేశాను. చాలా తక్కువ ఐటెమ్స్‌తో చాలా సింపుల్‌గా ఇంట్లో ఈజీగా నోట్లో వేస్తే కరిగిపోయేంత రుచిగా మీకు కూడా చేయాలనిపిస్తుంది కదా! ఇంకెందుకు ఆలస్యం మనం ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని కొబ్బరి తీసుకోవాలండి. ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. ఒక హాఫ్ ముక్క తీసుకున్నాను నేను. మనకి బ్లాక్ కలర్ ఉంటది కదా! చెక్కు తీసేసి మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పొడిలాగా చేసుకోవాలి. చూసారు కదా! ఫైన్‌గా ఈ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ, సన్నటి బొంబాయి రవ్వ తీసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు బొంబాయి రవ్వని వేగనిచ్చుకోవాలి. కమ్మటి వాసన వచ్చి లైట్ గా మనకి కలర్ చేంజ్ అవుతుందండి. చూసారు కదా, లైట్ గా కలర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని ఒక వేరే ప్లేట్ లోకి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పాన్ తీసుకొని ఏ కప్పుతోనైతే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి. కప్పు షుగర్ కి అర కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా బాగా మరగనియాలి. ఇప్పుడు బాగా మరుగుతుంది కదండి పాకం. దీనిలో హాఫ్ టీ స్పూన్ ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ వేసుకొని ఇది లైట్ గా తీగ పాకం లాగా రావాలండి. చూసారు కదా, జిగురుగా స్టిక్కీగా వస్తుంది. ఇలాంటప్పుడు మనం స్టవ్ ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని, చూసారు కదా, తీగ పాకం లాగా రావాలండి. ఇప్పుడు మనం ఆల్రెడీ బొంబాయి రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి, లేదంటే గట్టిగా అయిపోతుంది. చూసుకుంటూ మెల్లిగా మొత్తం అంతా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలో మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పాకం అంతా చూసారు కదా, మనకి పాన్ నుంచి సపరేట్ అయిపోవాలండి కంప్లీట్ గా. మనకి అప్పుడే మనకి రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం పొడి పెట్టుకున్నాం కదండి, ఎండు కొబ్బరి పొడి. ఒక కప్పుకి పావు కప్పు తీసుకోవాలండి, చిన్న కప్పు. ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి కూడా వేసేసాం కదా, మరలా ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో పాల పౌడర్ అండి, మిల్క్ పౌడర్. దీన్ని కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకి స్వీట్ అనేది బైండింగ్ అవుతుందండి. మిల్క్ పౌడర్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. మిల్క్ పౌడర్ ఖచ్చితంగా వేసుకోవాలి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది, చూస్తున్నారు కదా. మనం ఈ స్వీట్ కి ఎంతో టైం పడుతుంది అనుకుంటాం కదండి, మనం కానీ చాలా చాలా తక్కువ టైం పడుతుందండి. ఒక పావు కప్పుతోని పాలు వేసుకోవాలండి. ఇవి మరిగి చల్లార్చిన పాలండి ఇవి. ఆల్రెడీ నేను మరిగించుకున్న పాలని ఒక పావు కప్పు వేసుకొని ఈ విధంగా మరలా ఒకసారి కలుపుకోవాలి. టైం కూడా ఎక్కువ తీసుకోదు, కానీ డిఫరెంట్ గా ఉంటుంది. కోవా టేస్ట్ లో ఉంటుంది స్వీట్ అయితే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మనకి ఇప్పుడు కంప్లీట్ గా పాన్ నుంచి సపరేట్ గా అయిపోయింది. చూసారు కదా, సాఫ్ట్ గా. ఇప్పుడు మనం దీన్ని కలర్ యాడ్ చేసుకోవాలి కాబట్టి సగం మనం ఒక మౌల్డ్ లోకి తీసేసుకోవాలి. ఎందుకంటే మనం 2 లేయర్స్ స్వీట్ చేస్తున్నామండి. పైన వైట్ వస్తుంది, కింద గ్రీన్ కలర్ వస్తుంది. ఎలానే చేసుకోవచ్చు. నేను ఫస్ట్ కింద అంతా కూడా వైట్ వేస్తున్నాను. పైన మనం గ్రీన్ కలర్ ఇప్పుడు యాడ్ చేసుకోవడానికి కొద్దిగా గ్రీన్ కలర్ యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి గ్రీన్ కలర్.
ఇదంతా వేడి మీద చేసుకోవాలండి. లేదు అంటే చల్లగా అయిన తర్వాత మనకి గట్టిగా అయిపోతుంది కాబట్టి బర్ఫీ మనకి ఇప్పుడు చూసారు కదా కలర్ అంతా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లేయర్ మనం ఇది మనకి ఏదైనా ఒక గిన్నెలు గాని ఇలాంటి ఒక బ్రెడ్ మోల్డ్ అయితే తీసుకున్నాను నేను. ఇలాంటి ఒక షేప్ దానిలోకి తీసుకొని అడుగున నెయ్యి రాసుకోవాలండి. నెయ్యి రాసుకొని ఈ విధంగా చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లగా అయిన తర్వాత ఈ విధంగా ట్యాప్ చేస్తే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా కిందన వైట్ వచ్చింది, పైన గ్రీన్ కలర్. మనం ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు దీన్ని ఈవెన్ గా మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి. నేనైతే స్క్వేర్ షేప్ లో కట్ చేస్తున్నాను. అన్ని కూడా ఈవెన్ గా కట్ చేసుకోవాలి. మనకి ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనేనండి. మనం పెద్దగా వీటికి ఖర్చు కూడా ఏమి ఉండదు. ఈ స్వీట్ కి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పక మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీనిపైన బాదంని ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి మధ్యలో. చూసారు కదా ఎంతో రుచికరమైన స్వీట్ మనకి చాలా తక్కువ సమయంలో రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. మీరు కూడా తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.